శ్రీ గురుభ్యో నమః 2024 జూలై 11వ తేదీ గురువారంతో ప్రారంభమై 20వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి ఈ రెండవ 10 రోజుల్లో తులారాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతుంది. తులారాశికి రాజయోగ కారకుడు శని. అలాంటి శని 30వ తేదీ జూన్ 30వ తేదీ ఉదయం 7:11 నుంచి వక్రగమనంలోకి ప్రారంభం చేశాడు. 139 రోజుల పాటు వక్రంలో ఉంటూ నవంబర్ 15వ తేదీతో వక్రగమనం పూర్తయిపోతుంది. అసలు వక్రగమనం అంటే ఏమిటి? అది శిక్షాకాలం. మనం చేసుకున్నటువంటి ఎన్నో కర్మలు ఉంటాయి. ఆయన కర్మ ప్రభువు కనుక ఆ కర్మలు పాపకర్మ ఉండొచ్చు, పుణ్యకర్మ ఉండొచ్చు. కనుక పాపకర్మలకి శిక్షలు ఉంటాయి, పుణ్యకర్మలకి అవార్డ్స్ ఉంటాయి, రివార్డ్స్ ఉంటాయి. కనుక మనకు అవార్డులు వస్తాయా, రివార్డులు వస్తాయా అనేటువంటిది ఆయన వక్రగమనంలో ప్రతి సంవత్సరం ఉంటుంటాడు. అలాగే ఈ సంవత్సరం 139 రోజుల పాటు జూన్ 30వ తేదీ నుంచి నవంబర్ 15 దాకా ఉంటాడు. కనుక దానికి సంబంధించినటువంటి ఒక పరిహారంగా కొన్ని నామాలు కూడా ఆల్రెడీ గత సంవత్సరం కూడా యూట్యూబ్లో ఉంచాను, ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంచాను. మీరు ఏం చేస్తారంటే ప్రణతి టెలివిజన్ యూట్యూబ్ ఛానల్లో పైన మెనూ బార్ ఉంటుంది. హోమ్, వీడియోస్, షార్ట్స్, లైవ్, నెక్స్ట్ ప్లేలిస్ట్, ఆ తర్వాత కమ్యూనిటీ అని ఉంటుంది. ఆ కమ్యూనిటీని క్లిక్ చేస్తే ఒక 4-5 రోజుల క్రితమే అది అప్లోడ్ చేయడం జరిగింది. నామాలు లలిత త్రిశక్తికి సంబంధించినటువంటి హ్రీం బీజాక్షర నామాలు చాలా విశదంగా ఉంటుంది. ఇంకా లోతులకు వెళ్తే దాని యొక్క స్క్రిప్ట్ కూడా ఉంటుంది. కనుక చక్కగా ఉదయం కానీ సాయంకాలం అవకాశం ఉన్నట్టు వాటిని పట్టించడానికి భక్తి విశ్వాసంతో పట్టించడానికి ప్రయత్నించండి. నేను మీకు రాశి ఫలాలు అందించి దాదాపు 2 months కావస్తుంది. ఎందువల్ల ఇవ్వలేదు అంటే నాకేం హెల్త్ బాగాలేక కాదు, ఐఎమ్ పర్ఫెక్ట్, ఆల్ రైట్. కానీ ఏదో ఇవాళ రాశి ఫలితాలు చెప్పాలంటే ఏదో బాధ. ఏం చెప్పాలా? గ్రహచార స్థితిగతుల వ్యతిరేకంగా ఉన్నాయి. ఒక్కోసారి ఫలితాలు చెప్పాలంటే నాకే బాధేస్తుంది. ఇలాంటి సమయంలో ఫలితాలు చెప్తే ఏమిటి ఇలా ఉన్నాయి, ఈ సిద్ధాంతి గారు ఇలా చెప్పారని మానసికంగా మీరు కొంత సంఘర్షణలో అవుతారు. మీరు ఖుషిగా ఉండాలంటే మీరు కారు కొంటారు, ఇల్లు కొంటారు, ఉద్యోగం వచ్చేస్తుంది, ప్రమోషన్ వస్తుంది, అమ్మాయికి వివాహం అవుతుంది, ఇలా అని చెప్తే అబ్బా బ్రహ్మాండం అండి అంటారు. అది జరగాలి కదా. కనుకనే కొంత మానసిక బాధపడుతూ నేను కావాలని వాంటనింకా పోస్ట్ పోన్ చేశాను. ఆ విధంగా పోస్ట్ పోన్ చేసిన కానీ నాకే నష్టం. యూట్యూబ్ నుంచి డబ్బులు ఏమి రావు, నేనేమి బాగా ఉన్నవాడిని కాదు. కానీ చాలామంది మళ్ళీ ప్రెషర్ చేశారు, సిద్ధాంతి గారు ఎందుకు అమ్మగాల ఎందుకు ఉంటారు, వీడియోస్ పోస్ట్ చేయండి అని. అందుకోసం మళ్ళీ మొదలుపెట్టాను. సో ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ శని వక్రగమనం 30వ తారీఖు ప్రారంభం జరిగిందంటే దాని ఫలితాలు అంటే అవార్డ్స్ ఇవ్వటము, రివార్డ్స్ ఇవ్వటము, శిక్షలు వేయటం అనేది 16వ తేదీ జూలై 16వ తేదీ మధ్యాహ్నం 11:19 నుంచి ప్రారంభం అవుతుంది అన్నమాట. ఎప్పటిదాకా? అప్ టు నవంబర్ 15th. ఇది ఇలా ఉండగా రాహువు శని నక్షత్రమైన ఉత్తరాభాద్రలో అంటే మీకు 6వ రాశిలో ఈ జూలై 8వ తేదీ నుంచి 8 నెలల పాటు ఉండి నెక్స్ట్ ఇయర్ మార్చి 16 దాకా 8 నెలలు ఆయన శని నక్షత్రంలోనే సంచారం చేస్తుంది. అదొక పెద్ద మైనస్. ఇది కాక జూలై 16 నుంచి నెలాఖరు దాకా మీకు దశమ స్థానంలో 10th హౌస్ అడ్మినిస్ట్రేషన్ హౌస్లో రవిశుక్రుల కలయిక జరుగుతుంది. అలాగే మీకు అష్టమ స్థానంలో జూలై 26 నుంచి ఆగస్టు 20 దాకా కుజుడు, గురువు ఏకనక్షత్ర సంచారం జరుగుతుంది. ఇలాంటివి ఉన్నప్పుడు ఇంకా రాశి ఫలితాల్లో ఉన్న ఫ్యాక్ట్ చెప్పుకుంటూ తగిన పరిహారాలు చెప్పుకుంటే తప్పకుండా ఆ పరిహారాలు ఆచరిస్తూ ఉంటారు. కనుక ఎక్కడ ఆందోళన చెందకండి, హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సో 4 పాయింట్లో మొదటి పాయింట్ ఏమిటంటే 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ ఉదయం 8:43 వరకు ఉన్న సమయం అంతా కూడా బ్రహ్మాండంగా లాభస్థితి అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అనుకున్న దానికంటే అధికంగా చేసే అవకాశాలు వస్తాయి. అనుకున్న దానికంటే అధిక లబ్ధి వచ్చేటువంటి సూచన కూడా కనపడుతుంటాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నేనేనా అనేటువంటి ఒక డౌట్ కూడా మీకు వస్తుంటుంది. అంటే దాన్ని బట్టి 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ దాదాపుగా 65 to 70% వరకు ఫేవరబుల్గా పరిస్థితిని గడిచిపోతుంటాయి. ఎక్కడ వ్యతిరేకతలు అంటూ ఉండవు. అయితే
ఏమైనా వ్యతిరేకతలతో ఏమైనా ఉంటాయా అనేటువంటి ఆలోచన మీకు మాత్రం మనసులోకి రానివ్వకూడదు. కామ్గా ఉండండి. నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే 16వ తేదీ ఉదయం 8:43 నుంచి 14వ తేదీ ఉదయం 8:43 నుంచి 16వ తేదీ రాత్రి 7:53 సెకండ్ పాయింట్. 14వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ రాత్రి వరకు ఇది కొంత వ్యక్తిగతంగా ఎవరిని దూషించవద్దు, వ్యక్తిగతంగా ఎవరికి అడగకుండానే డబ్బులు ఇవ్వవద్దు, వ్యక్తిగతంగా ఎవరి దగ్గరైనా సరే రుణం చేయడానికి ప్రయత్నం చేయవద్దు, రుణం ఇవ్వవద్దు. చాలా వరకు జూద సంబంధ కీటకు చాలా దూరంగా ఉండాలి. స్టాక్ మార్కెట్ పిచ్చి ఉంటుంది కదా, అలాంటి వారు ఉంటారు, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. హడావుడిగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక విధంగా 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే వచ్చేది 10కి ఏదో కొంత లాభం రాకపోగా ఒక్కోసారి మొదటికే మోసం వచ్చే అవకాశాలు కూడా వస్తుంటాయి. డబ్బు తీసుకొని దూర ప్రాంతాలకి అలా వెళ్ళవద్దు. ఎప్పుడు 14 ఉదయం 8:43 నుంచి 16వ తేదీ రాత్రి 7:53 దాకా. 16వ తేదీ మధ్యాహ్నం నుంచే శని గారు వక్రగమనంలోకి వచ్చారు కదా, ఆయన ఇంకా ఫైల్ తీసి మీరు పాపకర్మాలు చేస్తుంటే దానికి సంబంధించి కొన్ని ఏదో ఫైన్స్ శిక్షలు వేస్తాడు. మీరు పుణ్యకర్మలు చేస్తుంటేనా అవార్డ్స్ రివార్డ్స్ రెడీగా ఉంటారు. ఎంత పుణ్యకరం, ఎంత అవార్డు, ఎంత రివార్డు అనేది ఆయన నిర్ణయిస్తాడు. హీఈస్ ద పర్సన్ టు టేక్ ద రైట్ డెసిషన్ రైట్ టైం. మనకు చెప్పడానికి అవకాశం లేదు. కనుక ఆ కర్మలు ఒక్కోసారి మీరు వాంటనగా చేసినవి ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి. ఒక్కోసారి వాంటనగానే మంచి కర్మలు కూడా చేయవచ్చు. కనుక అవన్నీ ఒక త్రాసులో పెట్టి ఎవరికి ఎంతెంత వాటా ఉంది, ఎవరెవరు ఎన్ని తప్పులు చేశారు ఏమిటి అవన్నీ చూస్తాడు. ఆయన 16వ తేదీ ఆయన ప్రారంభం చేయబోతున్నాడు. జడ్జిమెంట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. నవంబర్ 15 దాకా ఆయన చూస్తూనే ఉంటాడు. సో ఈ కాలమంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కనుక మీరు డబ్బు తీసుకొని ఎవరికన్నా వడ్డీలకి ఇద్దామనో లేకపోతే చేబదులుగా ఇద్దామనో అలాంటి పనులు మాత్రం రెండవ పాయింట్లో చెప్పిన డేట్ ప్రకారం 14 ఉదయం నుంచి 16 రాత్రి వరకు చేయకండి. ఇక మూడవ పాయింట్ ఏంటంటే 16వ తేదీ రాత్రి 7:53 ప్రారంభమై 19వ తేదీ వేకుంజాన 3:25 వరకు ఉన్నటువంటి ఈ సమయం మూడవ పాయింట్ మాత్రం మనసంతా ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటారు, మృష్టాన్న భోజనం ఉంటుంది. ఇక మెంటల్గా ఎక్కడ వరీస్ లేకుండా సుఖంగా ఉంటారు. మానసిక సుఖం, శారీరక సుఖం, నచ్చిన వ్యక్తులతో కూర్చోబెట్టుకుని మాట్లాడతారు, నచ్చినటువంటి ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి, ఎక్కడా వ్యతిరేకతలు ఉండవు, చాలా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మధ్య మధ్యలో చిన్నపాటి లోపాలు వచ్చినా అది కాసేపు ఏదో తలబొప్పి కట్టినట్టు ఉంటుంది తప్ప ఆ తర్వాత అది తగ్గిపోతుంది. కనుక హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఎప్పుడు మూడో పాయింట్లు ఇచ్చిన టైం ప్రకారంగా 16వ తేదీ రాత్రి దగ్గర నుంచి 19వ తేదీ వేకుందాం దాకా. ఇక 4వ పాయింట్ 19వ తేదీ ఫుల్ డే, 20వ తేదీ ఫుల్ డే. ఈ 2 రోజులు కూడా ఎదుటి వారితో సబ్మిసివ్గా మాట్లాడండి, హుందాగా మాట్లాడండి, మనసు మాట్లాడండి, హేళనగా మాట్లాడవద్దు, ఆవేశంగా అంతకంటే మాట్లాడవద్దు. మీ దగ్గర డబ్బు ఉంటే ఎవరైనా లెక్కించమని చెప్తే చాలా జాగ్రత్తగా లెక్కండి. ఒక్కోసారి ఈ కరెన్సీ లెక్కించేటప్పుడు పొరపాటు దొరికే అవకాశం ఉంటుంది. మీకు ఎవరైనా డబ్బు ఇచ్చినా కూడా వారి మీద నమ్మకంతో అలాగే అనుకోకూడదు, అక్కడ పొరపాటు ఉండవచ్చు. కనుక పొరపాటుగా మీరు స్వీకరించవచ్చు, పొరపాటుగా మీరు ఎవరికైనా ఇవ్వవచ్చు. బ్యాంకులో డబ్బు తీసుకున్నప్పుడు కూడా 1-10 సార్లు లెక్కించుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ వ్యక్తుల మీద ఒంటికాల మీద మాత్రం లేవకండి. శని వక్రగమనంలో ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం అంటూ ఉంది. ఇకపోతే ఈ 10 రోజులలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 2 రోజులు ఉన్నాయి. ఆ 2 రోజుల జాగ్రత్తలు ఎప్పుడంటే 13వ తేదీ, ఆ 13వ తేదీ మధ్యాహ్నం 3:05 నుంచి 14వ తేదీ వేకుంజాం వరకు 4:18 వరకు. ఆ సమయంలో ఏంటి, మామూలుగా రొటీన్ కార్యక్రమం చేసుకోండి తప్ప కొత్త కార్యక్రమానికి మాత్రం శ్రీకారం చుట్టవద్దు. ఇది ఒక అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయము. ఇక రెండవది 17వ తేదీ తొలి ఏకాదశి పర్వదినం రోజు ఉంది. పర్వదినం 17వ తేదీ. ఆ రోజున బుధవారం 17వ తేదీ ఉదయం 8:54 ఆ బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. 17వ తేదీ రాత్రి 9:02 వరకు ఆ బ్యాడ్ టైం ఉంటుంది. కనుక ఆ టైంలో కూడా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవద్దు.
పాత రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకుంటూ ఉండండి. ఆ రోజున బుధవారం సరే ఉపవాసం ఉండేవారు ఉపవాసం ఉంటారు, కొంత ఉపవాసం లేనిటువంటి వారు చక్కగా లంచ్ చేస్తారు. కనుక లంచ్ చేసిన తర్వాత సరదాగా ఏదైనా టీవీ చూస్తూ ఆ టైంలో ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, ఫోన్ చేసి వాడు ఏదైనా చెప్పారనుకోండి, గుడ్డిగా నమ్మకండి. ఫోన్ చేసి రకరకాల ఫోన్స్ వస్తుంటాయి, ఒక్కోసారి రాంగ్ కాల్స్ వస్తుంటాయి. వాడు ఏదైనా అడిగారంటే మీరు వెంటనే ఆన్సర్స్ మాత్రం చెప్పకండి. ఒక్కోసారి ఫేక్ కాల్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక వాటికి ఆన్సర్ చేయకండి. 17వ తేదీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఐ థింక్ 2 గంటల దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు నిద్రించే వరకు ఈ మధ్యలో ఎప్పుడు వచ్చినా ఆ ఫేక్ కాల్స్ వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి. అలాగే మధ్యలో మీకు ఎవరన్నా తారసపడినా, ఏమండి మీరు నారాయణరావు గారు కదండి, ఆ రోజు మనం కలిసాను మీ నాన్నగారు నేనంటే మనకు గుర్తుండదు. అవునా అండి అనొచ్చు. ఏం లేదండి అర్జెంటుగా కొంచెం బస్సు మిస్ అయిందండి, ఒక 2000 రూపీస్ డబ్బులు కావాలండి అడగచ్చు. ఒకసారి మొహమాటానికి కూడా పోవచ్చు మీరు. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంచెం నమ్మక ద్రోహం జరిగేటువంటి అవకాశాలు అంటూ ఉన్నాయి. సో ఏది ఏమైనా కూడా లలిత త్రిశతికి సంబంధించినటువంటి 60 నామాలు ఉన్నాయి. ఆ నామాల్ని చక్కగా ఉదయం కానీ సాయంత్రం కానీ పఠించడానికి ప్రయత్నం చేయండి. శుభం.